వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆకలిస్తే అన్నం పెట్టొచ్చు, ఆపదొస్తే వైద్యం చేయొచ్చు. కానీ గత 40 సంవత్సరాలుగా ఆ వైద్యం కోసము ఆ ఆపద సమయంలో తీసుకెళ్ళడానికి కూడా రోడ్డు మార్గం లేనటువంటి మోతీనగర్, అలాంటి మోతీనగర్ రోడ్డు కోసం వైద్యం చేయడానికి వచ్చినప్పుడు ఆపద సమయంలో కూడా ఆ వైద్యానికి తీసుకుపోవడానికి రోడ్డు మార్గం కోసం 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి మహబూబ్ నగర్ పట్టణానికి చెందినటువంటి మోతీనగర్ ప్రజలు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వ నాయకులు మారుతున్నారు, కానీ ఈ రోడ్డు మాత్రం బాగుపరిచే నాయకుడే లేడా, నాయకుడితో పాటుగా ప్రభుత్వమే లేదా అనేటువంటి పరీక్షిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మోతీనగర్ ప్రజలతో వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ మోతీనగర్ సమస్య ఏంది? ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు? రీసెంట్గా మీరు దీక్ష కూడా చేపట్టినటువంటి దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ప్రధానమైన సమస్య సార్ రోడ్డు ప్రాబ్లమే. ఇది 1981 నుంచి మాకంటే ముందున్నటువంటి పెద్ద మనుషులందరూ పోరాటం చేస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎంపీ గారు మల్లికార్జున్ గారు, మరియు తర్వాత పులివీరన్న, ఆ తర్వాత విఠలరావు గారు, ఆ తర్వాత మన ఎన్ఎం శ్రీనివాస్ గారు, మన్నం శ్రీనివాస్ గారు, ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, ఆ తర్వాత ఉన్నటువంటి డీకే అన్న గారికి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఎంపీలకు, మినిస్టర్లకు వారికి మా వినతి పత్రములు ఇచ్చుకుంటూ పోయినాం. లాస్ట్కి ప్రభుత్వ అధికారులు కూడా జిఎంఆర్కు మరియు జిఎంకి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ కూడా మా సమస్యను చెప్పాం. మేము ప్రధానంగా కోరుకునేది ఏమంటే, మాకేమి బంగ్లాలు కూడా కట్టియమంటలేము, లేకపోతే మాకు పెద్ద పెద్ద వాళ్ళని కోరికలు కోరుతలేము. కేవలము మా మోతీనగర్కి రహదారి కావాలని కోరుతున్నాం. ప్రధానమైన రహదారి మాకు లేకపోవడం వల్ల మా యొక్క పిల్లలు, మా పిల్లలు స్కూల్కి తీసుకుపోవడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మా యొక్క ఏరియాలో చాలామంది లేబర్లు, దాంట్లో డ్రైవర్లు, దినసరి కూలీలు చేసుకునేవారే. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము పళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి మా ఆడపిల్లలు వారు స్కూల్ పిల్లల్ని తీసుకుపోవాలన్నా తీసుకురావాలన్నా ఈ విధంగా మాల్గడ్డలు వస్తుంటాయి, ఇలాంటి ట్రైన్లు వస్తుంటాయి. ఆ ట్రైన్లు రావడం వల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి. చాలామంది 2-3 పిల్లలు చనిపోయినారు, పెద్ద మనుషులు చచ్చిపోయినారు, పశువులు కూడా చనిపోయినాయి. కాబట్టి దీనికోసము చాలామందిని అర్జించాము, మాకు పరిష్కారం దొరకలేదు. దాని ప్రత్యేకంగా ముఖ్యంగా చెరువు ఉంది, అది చెరువులు కూడా కబ్జా అయినాయి. చెరువులు కూడా మొత్తము నీరు స్టోరేజ్ ఉండాల్సిన నీరును అది కంటిన్యూగా ఇండ్లలోకి వెళ్ళిపోతున్నాయి. దీనికి మేము గత ఉన్నటువంటి మా పెద్ద మనుషులందరూ మూడో చైర్మన్, ఇప్పుడున్నటువంటి మూడో చైర్మన్ గారి దృష్టి తీసుకుపోతే కూడా వారు ఆ యొక్క చెరువు కట్టను డ్యామేజ్ చేసి మరి ఆ నీళ్లను పోనీయకుండా ఆపేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళు దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, మెయిన్గా బ్రిడ్జిని వేసి మాకు రాకపోకలు చేస్తే బాగుంటుందన్న మా ఉద్దేశం. మా వాళ్ళని కాపాడుకోవడానికి మేము దీక్ష కూర్చున్నాం. ఇది ఎంతవరకు పోతే అంతవరకు చేసుకుంటాం. రోడ్ వచ్చేంతవరకు కూడా మేము మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని కోరుతున్నాం. సార్, ప్రధానంగా ఒకవైపు చూస్తే రైల్వే మార్గం ఉంది, రైల్వే స్టేషన్ కూడా పక్కన ఉంది. మరొక వైపు ప్రమాదపు అంచులో మీకు చెరువు ప్రాంతం ఉంది. చెరువు ప్రాంతంలో కూడా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కావడం, రేపు నాడు ప్రమాదం జరిగే అంచు ప్రాంతంలో మీరు ఉన్నారు. కానీ మీరు చేస్తున్న దీక్ష మాత్రం రోడ్డు వేయాలని చెప్పేసి దీక్ష చేస్తున్నారు. ఇది రేపు భవిష్యత్తులో ఇది దీక్ష సాధ్యమవుతూ రోడ్డు సాధించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైనా ప్రతిస్పందించారా మీ యొక్క పోరాటంలో? సార్, ఒకటి నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు కాలేదు అంటున్నాం కదా. మీకు ఎగ్జాంపుల్, ఈ పక్కన ఒక బావి గుంతుండే సార్, ఇది మన గాయలోనే గౌలన్ బాయ్, ఆ బావిలో ఇంజన్ బావిలో అసలు ఒక 20 years బ్యాక్ ఆ పెద్ద బావిలో చంపేసి వేసిపోతుంది సార్. వేసిపోతుంటే అది స్మెల్ వచ్చి చాలామంది చచ్చిపోయినట్లు. నేను అప్పుడు ఒక్కసారి మన ఈటీవీలో గంటరావంలో ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను మాట్లాడినప్పుడు వితిన్ 48 hours అక్కడ ఉన్న కమిషనర్ కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ వెంటనే దాన్ని 2 days మూసేసారు. అది పెద్ద పని కాదు. అసలు కమిషనర్ గారు దృష్టి పెడతలేదు సార్. ఎందుకంటే ఈ చిన్న ప్రాబ్లంను వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం పడితే ఇక్కడ చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ రావడానికి కానీ పోవడానికి కానీ ఇబ్బందికరంగా ఉంది.
కానీ చిన్న సమస్యలు ఒక ఇంజనీర్ పట్టుకొని వచ్చి అది ఏం చేయాలో చేస్తే వితిన్ ఒక 2 డేస్లో పని అయిపోతుంది అది. కానీ నాయకులకు పట్టింపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకులకు పట్టింపు లేదు. ఎందుకంటే దీన్ని ఇంకా లగాతార్ ముందుకుపోతున్నారు. ఒకరు కేంద్రానికి అంటారు, ఒకరు ఇంకా అది ఇవన్నీ కూడా ఇంకా మనం చేసే పనులు మనం చేస్తే అయిపోతుంది. కనుక ఎమ్మెల్యే గారు మీరు నిజంగా నిజాయితీగా గలవారైతే మీరు వెంటనే స్పందించి, ఎందుకంటే మీ పరిధిలో ఉంది కనుక మీ కమిషనర్ గారు మీరు మీ సిబ్బంది అంతా వచ్చి దీన్ని 2 డేస్లో దీన్ని ఖతం చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది. మీకు అనుకోవచ్చు మీరు అంత మంచిగా చేస్తున్నా అని, కానీ ఈ మోతీనగర్లో ఈ యొక్క మహబూబ్ నగర్కు ఒక బస్ స్టాండ్ కానీ స్టేషన్ కానీ చాలా దగ్గర ఒక ఏంది 1/2 కిలోమీటర్ పైన ఉంది కనుక ఇది చాలా నియరెస్ట్ ప్లేస్ కనుక ఇక చాలామంది బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు పనిచేసే వీధి ఇది కనుక ఇలాంటి వాళ్లకు మీరు ఇట్లా పట్టించుకోకపోతే రేపు రాబోయే ఎలక్షన్లో మీ గుణపాఠం చేయక తప్పదు. ఎందుకంటే ఈ చిన్న పని ఇది ఒక 2-3 లక్షల పని ఇది, నాకు గెలిచగా 2-3 లక్షల పని ఇది కనుక మీరు దీన్ని సాధ్యాలు ఏమున్నాయి తెలుసుకొని ఇప్పుడు మనం పెద్ద చెరువులనే ఆనాడు డాక్టర్ రమేష్ రావుడే గారు ఏది పెద్ద చెరువు దాంట్లో దగ్గర 50 బావి గుంతలు ఇచ్చిండదు. ఈరోజు మొత్తం స్టోరేజ్ అవుతుంది వాటర్ అంతా కూడా. ఇక్కడ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెరువు ఇది గాండ్లోని చెరువు అంటారు కదా, దీన్ని కూడా ఓ 10 బావి గుంతలు కొట్టిస్తే ఈజీగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది, సమస్య ఉండదు. కనుక ఇప్పటికైనా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే స్కూల్కి పోయే పిల్లలు కానీ ముసలోళ్ళు ఇంకోటి ఎందుకంటే సార్ ఇప్పుడు రోగాలు లాంటివి ఎక్కువ ఎక్కడ వస్తాయి, మాస్ ఏరియాలు వస్తాయి. కనుక ఈ మాస్ ఏరియాలో చాలామంది బీద వాళ్ళు హాస్పిటల్ పోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. కానీ దాన్ని త్వరితగతిలోన మీరు దీన్ని ఒక స్పెషల్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకోకపోతే ప్రజలు మీకు స్వాగతిస్తారు, లేకుంటే అందరిలో మీరు కలిసిపోతారు. సో గత 40 ఏళ్ళ నుంచి ఈ పోరాటం కోసము రోడ్డు మార్గం వేయాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు. వీటి యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వం చేతగానితనమా, లేకపోతే ఎలాంటి ఈ యొక్క దృష్టి రోడ్డు వేయకపోవడంలో ఎలాంటి వైఖరి చూస్తున్నట్టుగా మీరు చూస్తారు దీన్ని? సార్ మేము ఒకటే చెప్పేది, ఈ ప్రభుత్వాన్ని మేము తప్పుపడటం లేదు. మాకున్న సమస్య 40-50 నుంచి 50 ఏళ్ళ నుంచి ఉంది. మేము ఎంతసేపు ఉన్నా ఎర్లీ మార్నింగ్ లేచే స్కూల్ పిల్లలకు లేదు దారి. పర్మనెంట్ సొల్యూషన్ మాకు పర్మనెంట్ సొల్యూషన్ కల్పించి ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది ఇది చేయలేదు, ఇది చేసింది ఆ గవర్నమెంట్, మాకు అవన్నీ ఒక గవర్నమెంట్ తప్పుపట్టేది కూడా మేము లేదు. మాకు ఎంతసేపు ఉన్నా సార్ మేము ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ మాకు చేసి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టండి, కమిషనర్ గారు దృష్టి పెట్టండి, కలెక్టర్ గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మేము ప్రతి ఎమ్మెల్యేలకు కూడా ఆర్జీలు ఇచ్చి మాకు అయిపోయింది సార్. మేము ఎందుకంటే రిలే నిరాదీశ కూడా కూర్చోవడానికి కారణం ఏంటంటే ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ కమిషనర్ కానీ రావడం చూరి సరే అనడం పోవడం అంతే, చర్యలు మాత్రం జీరో, ఏం లేదు. అంటే అది మీరు చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి అర్జీలు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇస్తున్నారు, కమిషనర్లకు ఇస్తున్నారు, కానీ ఫలితం మాత్రం శూన్యం కదా. ఈ దీక్షలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మీరు కావాల్సింది రోడ్డు అడుగుతున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఒకవైపు ప్రభుత్వం స్పందించట్లేదంటారా, లేకపోతే అధికారులు స్పందించట్లేదంటారా, ఎలా చూస్తారన్నది? సార్ తదుపరి చర్య ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే రిలే న్యూమోతున్నారు ఇక్కడ మా ఏరియాలో పెట్టుకోవడం కారణం ఏంటంటే ఫస్ట్ ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అన్ని అర్జీలు అయిపోయినాయి. ఈ ఏరియా ఈరోజు రిలే నిరాదీసి ఈరోజు అయింది. రేపు ఇంకా రోడ్ ఎక్కొచ్చు, ఇంకా ఏమన్నా ఎక్కొచ్చు, కలెక్టరేట్ ముట్టడి చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అప్పుడు కూడా కాదా చూద్దాం. ఈ ఎలక్షన్ లాస్ట్ ఇప్పుడు వచ్చే లోకల్ సంస్థ ఎలక్షన్ ఉంది కదా, దాన్ని బైకాట్ చేయమని గల్లీ పెద్దలు అంటున్నప్పుడు ప్రతి ఒక్కరం అనుకుంటున్నాం. ఆ ఎలక్షన్ కూడా అంటే అప్పుడు కూడా ఇంకా ఇలానే పోతుందా చూద్దాం. ఇంకా కొన్ని రోజులు ఫస్ట్ స్టార్టింగ్ ఈరోజు రేపు తదుపరి కార్యాచరణ ఏరియా పెద్దల్ని కనుక్కొని రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో స్థానికంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ మోతీనగర్కి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య రోడ్డు మార్గము. ఎలాంటి మోతీనగర్ ప్రజలకు కానీ ఎలాంటి ఆపద వచ్చినప్పుడు కూడా ఆపదలో వచ్చినటువంటి పేషెంట్లను కూడా తీసుకుపోవడానికి రావాల్సిన అంబులెన్స్ కూడా ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితమే ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంలో కూడా అంబులెన్స్ రానటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నది. అదేవిధంగా సాయంత్రం సమయంలో కావచ్చు, ఉదయం సమయంలో కావచ్చు, ఇటు విద్యార్థులు కానీ అటు కార్మికులు కానీ
పనిచేసేటువంటి వ్యక్తులు కూడా అందరూ కూడా ఈ యొక్క మార్గం గుండా వెళ్ళేటువంటి ఈ యొక్క మార్గము ఇది చాలా ప్రమాదానికి చాలా దగ్గరలో ఉంది. మాకు వెంటనే ఒక రోడ్డును మాత్రము శాంక్షన్ చేయమని చెప్పేసి ప్రభుత్వ అధికారులకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వినతిలు సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే, ఎంపీ కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా సమస్యకు మాత్రం పరిష్కారం దొరకట్లేదు. మేమందరం కూడా ప్రమాదానికి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పేసి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భం అయితే ఈ మోతీనగర్ ప్రజలకి ఉందని చెప్పేసి మోతీనగర్ సంబంధించినటువంటి ఈ దీక్ష కూర్చున్నటువంటి నేతలైతే అందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం కానీ, కమిషనర్ కానీ, వీళ్ళందరూ కూడా, ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా వెంటనే స్పందించి మోతీనగర్కి వెంటనే రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి మోతీనగర్ ప్రజల్ని కాపాడాలని చెప్పేసి కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.